మొత్తవలగా తింటివి గదరా శంకరి పండ్ల నిండా ముక్కలన్నీ ఇరకగదురా శంకరి ఇరకగదురా శంకరి. అబ్బా మందు, నా పిల్లం కంటే నువ్వే నా ప్రాణమే. నా పిల్లము పట్టు చీర కట్టుకొని అలా చుట్టాల పెళ్ళి పోదామన్నది. జరా ఈ బయటికి పోయేస్తేనే అన్న, పెళ్ళి లేదు గిల్లి లేదు. అది ఎక్కువ మాట్లాడింది అనుకో దాని ఈపు అలుగుడే, దాని ఈపు అలుగుడే. అబ్బా ఇలా మా చుట్టాల పెళ్ళికి పోతున్నాం. అందరికంటే నేనే మంచిగా కనబడాలి, నేనే మంచిగా కనబడాలి. అందుకే పట్టు చీర కట్టిన. నా అందరిని చూసి వాళ్ళందరూ కుళ్ళుకొని చావాలి. సరే తరలే. నల్లముఖ పొడు పెళ్లికి పోదామన్నాడు, ఇంకా అత్తలేడు. ఎటు పోయిండో. మంచిగుండే చీర అయితే. ఇంకా అత్తలేడండి. ఈ మనిషి ఎప్పుడు ఇంతే, ఎటన్నా పోదామంటే చాలు ఇట్లనే చేస్తాడు. అబ్బా కొడుక, నా పిల్లం పట్టు చీర కట్టుకొని దాని అందం అంతా అందరికి చూసుదామని తయారై కూర్చున్నది. నేను దాన్ని ఓనిస్తానా? అబ్బో, దాన్ని నేను పెళ్లి ఓనిచ్చినాక నా పేరు శంకర్ గారు ఎందుకైతే పెళ్లి లేదు గిల్లి లేదు. ఓని నల్ల ముఖం తాడదేంప, పెళ్లి కూడా తయారై ఉండవాను. నేను వచ్చి తయారై ఉంటే నువ్వే తాగొచ్చినావు. నీ అబ్బా, పెళ్లికి పోయే ముందు ఒక సుక్కెత్తే ఒక బుక్ ఎక్కువ పడుతుంది. వేసుకొని వచ్చి ఎవరి ఇజ్జత్ ఇస్తావు? మా చుట్టాల ముంగట నువ్వెట్లున్నావు నేను ఎట్లున్నా? నీ అవ్వా, ఇప్పుడంటానే నువ్వెట్లున్నావు నేను ఎట్లున్నానే అంటే నేను నీతో ఫంక్షన్కి వస్తే నీ ఇజ్జత్ పోతుందా? నిన్ను మొగల్ని కాదానే, నిన్ను మొగల్ని కాదానే చేసుకునేటప్పుడు గట్ల అనలే. అయ్యో గట్ల కాదే నల్లమొక్క పోడా, నువ్వు తాగక ముందు బల్లి, తాగినాక నల్లి, అందుకే అట్లా అంటానా. అంటే తాగినాక నల్లి అయితే తాగపోతే బల్లినానే అంటే నన్ను బల్లి కింద లెక్కెత్తావా? నాకు తెలిసే నీ కథలు, నీ తయారుట్లనే నేను అర్థం చేసుకున్నా. నువ్వు పెళ్లికి ఎందుకు పోతానవో, నువ్వు పెళ్లికి ఎందుకు పోతానవో. అయ్యో రామరామ, ఓ నల్లమొక్క పోడా, నన్నే అనుమానిస్తానా? నీ తెలియకుండా నేను ఎప్పుడైనా కాలు బయట పెట్టినా? ఒకసారి ఊరలతో కలిపి. తప్పు, నా పిల్లం బంగారం, నా పిల్లాన్ని నేను అనుమానిస్తానా? ఈ మందు తాగినాక పాడుగాను నడవలేని నడక లక్ష మాట్లాడుతుంది. అయితమే బుద్ధి తప్పంది, అయితమే గాని నువ్వు కూర అన్నావానే? అండలేదు. ఎందుకు అంటలేదే? మనం పెళ్లికి పోతాను కదా, ఇక ఆనే తింటామని అండలే. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 12 అవుతుంది. పెళ్ళి ఎప్పుడే? 2ంటికి. పెళ్లి 2ంటికి. కరెక్ట్ టైంకి పెళ్లి అవుతుంది అనుకున్న టైంకు కాదు, 3 అవుతుంది. వాళ్ళు భోజనాలు పెట్టే వరకు ఎంత అవుతుంది? 4 అవుతుంది. అంటే 4 అయ్యాక నీ ఉపాసం ఇవ్వండి అయితేమే గాని నువ్వు తిన్నావా? నేను కొద్దిగా అంతేనే తిన్ననే. నిన్నటిది సలి కూడా ఉండే, పప్పు చారు వేసుకొని ఆయనతో తినేసిన. అబ్బా, పెళ్ళం అంటే నువ్వేనే. అబ్బా, నీ ఇసుంటి పెళ్ళం దొరుకుతుందో దొరకదు. నీది నిప్పుకున్నావు, నాది ఎండబెట్టు. నేను గంగల కలవని అనే. గట్ల కాదే, నువ్వు సలన్నా తినవు కదా, ఏదో రాత్రి తింతంత ఉంటే తినేసిన. నీకు హోటల్లా పొంగ పొంగ పూరీలు తినిపిత్తపా, పూరీలు తినిపిత్తపా. సరిపోయింది. అబ్బా, సార్థం అనేది ఇక్కడనే కనబడుతుంది. ఆయన నేను మందు తాగినాక గా పప్పు పూరి తింటానే, కౌసు తిన్నాకనే పెళ్లికి పోదాం, లేకపోతే సపడగా వంట. కౌసు అంటుతావా అండవా? నలముక కూడా ఇప్పుడు కూర వండుకుంటుంటే అట్లా చుట్టాలు అందరూ పోతారు. నన్ను ఎవరు చూస్తారు? ఎప్పు ఇంత మంచి చీర కడితే, పట్టు చీర. అవ్వా అవ్వా, మనం పోయేది పెళ్లికి కాదానే? నువ్వు సోకుల పడేందుక మీ చుట్టాల పెళ్లికి పోతానంటే ఎంత ప్రేమ ఉన్నది అనుకున్నా. గట్లగానే అయినా నీ చీర ఎందుకు కట్టినా చెప్పు, నీకోసమే కదా. ఏంది నా కోసం కట్టినవా? అవునే, ఇట్లాంటి చీరలు పెళ్లిళ్ళలో కట్టుకుని పోతే శంకర్ గారి పెళ్ళని చూడు ఎంత అందంగా తయారైంది, దానికి తీరుకొక్క చీర కొనిస్తాడని అందరు నీ గురించే మాట్లాడుకుంటారు. ఏంది నువ్వు చీర కడితే నాకు పేరు వస్తుందా? పేరు నాకు, కట్టు నువ్వు. అయితేమో గాని బువ్వ కూర అండిపోవే, తిన్నాక పోదాం. అదే అడ తినిపిత్తపా. ఇంకో, నువ్వు నన్ను ఎంత బుదరికి ఇచ్చినా నీ నానటోని కాదు. శంకర్ గారు మందు దాగి ఉన్నాడు, కౌసు లేని బయటికి రాడు. నువ్వు గుడ్ల కూర అండితేనే తిని పెళ్లి కథ, లేకపోతే సపడగంట. చెప్పు. ఓ రాములు,
పొలంలో మందు చల్లేస్తావురా? గోరే కట్టవాడిది నీ కండు కనవాడితే ఎవరా? ఓరి నీ అక్క నేను మందలు ఇచ్చిందా బుద్ధి తక్కువరా? నీ అవ్వ అట్టి అన్ని మందలు ఇచ్చిన ఎవరన్నా దొరకపోతారా? రవిగా పొలానికి మందు చల్లేస్తావా? మా పొలంకి ఎత్తున్నా సత్తన్న. మందు చల్ల ఎవ్వరు దొరుకుతలేరేంద్ర రవి. అందరు పని ఉందిగా, ఎవరు వస్తారు? శంకర్ గాడు అయితే అట్టుగానే ఉంటాడు. వాడు మందు చల్లితే మందు తాగిస్తా అంటే వాడు వస్తాడు. వాడిని అడిగైతే చూస్తా. ఇక పట్టు. రెండే అంటే రెండే అంటా చెప్ప నేను పోదాం. అంటే కుత్కబడి సావని నానే నీ పెళ్లి కోసం. అబ్బా నేను చెప్ప తింటే కుత్కబడితే నేను చస్తే నువ్వు అట్లా కాదు, మెల్లగానే నేను. మరి మెల్లగా నేను. ఏం మాట్లాడతానవే? ఏది మాటనే కట్టమే ఉంది నీతోటి. కడుపులా పేగులు ఒరుతానే. పరిగడుపునది అయినాక పేగులు ఒర్రకపోతే పంటయా? ఏం కదా పరిగడుపున దాకుంటూ ఒరుతాయా పంట అంట. నువ్వు పెళ్లికి పోతావా? పోవా? ఈ నల్ల మొక్క పొడు అద్దంటే అల్లనే అదిక తింటా అంటాడు. అందరు పెళ్లికి వచ్చిపోయారు కావచ్చు. ఈయన చీరే వాళ్ళు చూస్తారు. ఇక రవలి నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? నిన్ను చంపి బొందబెట్ట బుద్ధి అవుతుందిరా. నీలేని బాయిలో దొయ్యాలి నిన్ను. దరిద్రం పోతుంది. చెప్పంటే ఆలోచిస్తారేందే? ఏ నువ్వు నా మొగునివి కదనే, నువ్వు నా హీరోయే. నీ అంత అందగాడు ఈ భూమి మీదనే లేడని అనుకుంటానా? తిను. నాకు తెలిసే అట్లా అంటే ఇటు చెప్పని తింటాడు. ఉబ్బిస్తే నేను ఫంక్షన్ పోయి నా చీర అందరికీ చూసుకోవచ్చు అనుకుంటాను కదా. మీ అమ్మ విన్నట్టు నేను హీరోనానే. మా అవ్వ మీద ఎందుకు కానీ నీ మీద ఒట్టేస్త పట్టు. నువ్వు నా హీరోయి, అందాల రాముడివి. తిను. అంటే నువ్వు చెప్పేది అబద్ధం. నా విన నువ్వు ఒట్టేస్తే నేను చచ్చిపోతా. నేను చచ్చిపోయినాక నువ్వు మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఎయ్యి మరి మీ అమ్మ వినట్టు అయ్యి పట్టు. నా అవ్వ మీదేని, నీ అవ్వ మీద కూడా ఎత్తాన పట్టు. నా అమ్మ వినెత్తే నేను రానిపో. అవ్వో ఏత పట్టే. మా అవ్వ తోడు నువ్వే హీరోయి. తినిగా గట్లన్నావు నా పిల్లవా. ఇదో పద్ధతి ఉంటది కానీ అవ్వతోడే అంటే నా అవ్వతోడు నీ తోడు అంటే నేను చావాలి నా అవ్వ చావన్నాను. నీ అవ్వతోడు వేసిన కాబట్టి నా మీద నీ మీద ప్రేమ ఉన్నది నాకు అర్థమైంది. ఏందే తాపకోసారి కూడా చూస్తావు? ఏం లేదే, పెళ్లికి పోతాం కదా, టైం అవుతుంది లేదా అని చూస్తానా. అయ్యో నా బంగారు పిల్లవ, మనం పోయేదాకా పిల్లగాడు తాళే కట్టడే. ఓకే గోకుతానవా? పెళ్లికి పో లేట్ అవుతుందని పొట్టు గీకుతానవా? అటు వెళ్ళగానే అంటగానే గోకు చాలా చాలు. తింటావా? ఇంకా చుట్టా ఉన్నా బువా ఉన్నాయి. ఎక్కడ బా తినపాటే కడుగుతా పట్టు. ఈ నల్లముక్క పొడు తట్టడు అన్న వీన్నే తిన్నాడు. ఇక పెళ్లిళ్ళలో ఏం తింటాడు? ఇక ఈ నల్లముక్క పొడు అసలు నన్ను పెళ్లి తీసుకోపోడా? తీసుకోపోకపోతే ఇలా ఈ సాబి ఎత్తాయి నల్లముక్క పొంది. మార్చిన పట్టు. ఇగో నేను రావాలి. చెప్పు. నేను పెళ్లికి ఏ పాయింట్ వేసుకోవాలి? నీకున్నే పసుకొండ పాయింట్లని ఏ పాయింట్ వేసుకోవాలని అడుగుతానా? నీకున్నే రెండే కదా, ఏదో ఒకటి వేసుకోపోవాలా? సరిపోయింది. అవునే, నీకు 50-60 చీరలు ఉన్నాయి. నిన్ను గట్టనే పేర్ల పట్టిందానే? నీ ఇష్టం ఉన్న నువ్వు కట్టుకోలేదా? పెళ్లికి పోయి అందరు చూస్తానని తొందరపడతలేవా? ఎందుకే? నేనంటే నీకు కుళ్ళే. ఎవడు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. అవ్వో చిట్రా మొగుడా, నీ దౌడల్లో పొగ దూరా. నీ అవ్వ, నేను నీకు పెళ్లికి రెడీ ఎంతన్నాను, నువ్వు నన్ను పెట్టినావు. నేను పెళ్లికి రాను నన్ను దవడలు ఎందుకు వచ్చినావు చెప్పు. నేను రాను పెళ్లికి వస్తే ఏమన్నా శంకర్ గారు నన్ను ఎందుకు చెప్పు. ఇంత ఆడదెంప కోపమాగ కాదు దౌడలో ఓడిసిన. ఇప్పుడు
ఇప్పుడు ఇడు పెళ్లి తీసుకుపోడా ఇప్పుడు ఏం చేయాలి? ఇట్లా నన్ను వేసి బుద్రకిత్తిగా నన్ను దవడల్లో ఒడిచినావు, నువ్వేమో ఆలోచిస్తాను నన్ను చంపుదామని. ఎట్లా కాదే, ఏమన్నా కట్టుకున్న భర్తని చంపుకుంటారా చెప్పు? అయ్యో జబ తిను, మనం పెళ్లికి పోదాం. సాయంత్రం వచ్చినాక నీకు కోటలు కొనిస్తా. కోటలు కొనిస్తావా? కొనిస్తా. నిజంగా? నిజంగా అయితే పోదాం. తిను జబ తిను. నువ్వు ఒక్క బుక్క తిను. నాకేమద్దు, నువ్వు తిను. మెల్లగా తిను. పెళ్లిలా నీకేసిన ముక్కలు కూడా నాకేయాలి. మొత్తం నీకేత్తనే. నువ్వు తినద్దు. నేను తిన పాడుగాను. మొత్తం నాకేస్తావుగా? మొత్తం నీకే ఎత్తా. నేను అట్ట అన్నవి తింటా, ముక్కలన్నీ నీకే. పెళ్ళి పోవాలి. ఏ పాయింట్ వేసుకొని నాకు ఏం అర్థం అవుతలేదు. బొత్తాది కడుపునేది ఆయన కంటి కూరకట్లు వస్తాను. ఇప్పుడు పెళ్ళికి ఎలా పోతా? నాకు ఎవడరా నువ్వు? ప్యాక్లు వేసుకునే వాళ్ళ ఉన్నావు. అబ్బా అటు చేసి నల్లముక్క పొన్ని పెళ్లి కొప్పించిన. కొద్దిగా పౌడర్ వేసుకొని పువ్వులు పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకుంటే అయిపోయాయి. పౌడర్ ఇక తొందర రెడీ కావాలి ఈ నల్లముక్క పొడి వచ్చేసరికి. మళ్ళీ మనసు మారిందనుకో అద్దు అంటాడు. అసలు ఈ కప్ప మూతంతో ఎప్పుడు గోసే నాకు. కాలుకెత్తి మెడకెత్తాడు, మెడకెత్తే కాలుకెత్తాడు. పెళ్లికైతే వేరని వచ్చినాక ఈ సంగతి చెప్తా. అబ్బా ఎంత అందంగా ఉన్నా. నా జిట్టు తాకుతుంది నాకే. అయినా ఈ కప్పమ్మూతంతో పోతే ఈయన పెళ్ళమంటారా అసలు? ఎట్లా తాగి ఎట్లా అయిందో చూడు. నేను ఎట్లున్నా? మంచుకున్నా. మనిషి అత్తనా పౌడు ఉందా లేదా? పిలిస్తే సప్పుడు ఎత్తలేడేంది? ఆయనత ఎవరి ఇంటికన్నా వెళ్ళిండి ఆయన. ఈ మనిషితో వచ్చింది ఇదే కోస. ఓ మనిషి, ఓ మనిషి, పెళ్లి కూడా అద్దా? పొద్దు వరకు తిన్నాడు, బొర్ల బొక్కలో అన్నాడు. రాలా మనిషి? మా చిన్నమ్మతో పోయినా అయిపోయి మనిషిని పెట్టి అట్టిగా టైం అంతా వేస్ట్ చేసిన. లేదా శంకరే, ఓ శంకరే. ఏంటి చిన్నబాబు? ఏందమ్మా రవలి? శంకర్ గారు ఎందుకు అట్లా అన్నాడు? ఏం చెప్పమంటే చిన్నబాబు, పెళ్లికి పోదా రెడీగా అన్నాడు. సరే నేను రెడీ అయ్యే లోపు బయటికి పోయి బొత్తాలుగా తాగొచ్చిండు. అయ్యో బిడ్డ, ఆయన మాటలు పట్టుకొని తయారయ్యావా? చిన్నమ్మతో పోతే పోయాత్తు కదా. ఆయన మాటలు నమ్మితే అరిచేతిలా అయికుంటని చూస్తాడు. నువ్వు అనేది కూడా నిజమేనే బాపు. చిన్నమ్మతోడు పోయినా అయిపో. ఈ నల్లమొక్క పని మాటలు పట్టుకొని ఈయనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో ఏమో పెళ్ళోళ్ళు. నేను వస్తా అని అందరికి చెప్పొచ్చిన. ఇంకేమైనా ఫంక్షన్లు ఉంటే చెప్పక చేయకపో బిడ్డ. వానితోటి గిట్ట వేనామనుకో 10 మంది ఇజ్జత్ పోతుంది. అయితే గాని వాడు గుర్రు కొట్టుకుంటావా అన్నాడు. లోపడెత్తా పా బిడ్డ. బయటోళ్ళు చూస్తే ఇజ్జత్ పోద్ది. పట్టు. అరే బిడ్డ, వీడు లేచినట్టు లేడు. లేకో బాబా. దేవుడా, అమ్మా రవలి. బిడ్డ, వాడు పరిగడుపున తాగినట్టున్నాడు. లేచినాక ఇంత సలవోటు తాగి మంచిగా అవుతాడు. అంత ఆడదెంప 2 కంచాలు తిన్నాడు కాదే బాపు. ఆయనకేమైతుంది? మొద్దున్నాడు. సరిపోయింది. అబ్బా తిన్నాడా అమ్మ? లేపకు, లేపితే అంత పిసపిచ్చేస్తాడు. సరే తీసిన బాపు. సరే అమ్మ, పొలానికి మందు చల్లాలే. శంకర్ గారికి ఇట్లా అత్తడు కావచ్చు అని వచ్చిన. వాడేమొచ్చేటట్టున్నాడు. ఓ అని అన్నాడు. పోతున్నా బిడ్డ.
పెళ్లి గోలే ఏం పోలే ఈ నల్ల మొక్క పొడి లేవని లేచినాక ఈ సంగతి చెప్తా ఛీ, గట్టిగా పట్టు చీర కడుతుంది. రావాలి ఓ రావాలి రావాలి ఆ, అగు చిన్నమ్మ పెళ్లికి పోయొచ్చినావా? రవలి పెళ్లికి ఎందుకు రాలేదే? అందరూ నిన్నే అడిగిరే రవలి రాలేదా అని. ఏనా చిన్నమ్మ అర్థమై తయారైనా ఈ నల్ల మొక్క పొడి తాగొచ్చి అన్నాడు ఇంట్లో. నువ్వు అల్లుని మాటలు పట్టుకొని ఇంట్లో ఉంటావా? నాతో నేను తీసుకోపోకపోదునా? ఛీ, నేను నీతో వచ్చినా అయిపోసిందమ్మా. ఈ నల్ల మొక్క పొడు పోతే ఇద్దరం పోదాం లేకపోతే లేదని అన్నాడు. అందుకే ఈయన ఉండాల్సి వచ్చింది. సరే గాని ఆ సరుపలేదానే అది ఎంత కటింగ్ కమ్మలు మాటీలు నెక్లెసు డిజైన్ జాకెట్లు ఒక్క జాకెటే 10,000 ఇక్కడ దాకా పెట్టించుకునేది మంచిగా ఉన్నదే సూపర్గా తయారై వచ్చింది తెలుసా. నేను వస్తా అడిగింది రవలి రాలేదా అని. అవునా చిన్నమ్మ? ఛీ, ఈ నల్ల మొక్క పొడు నన్ను ఏడిగోనియాడు. ఇంట్లో అన్నున్నా ఇట్లా రెడీ అయి ఇంట్లోనే ఊకోవాలి. సరే గాని బిడ్డ బగార బువ్వ తిన్నా కదా దూపు అవుతుంది కొంచెం నీళ్ళు తీసుకురాపు. సరే తెస్తాగు. సరే పోతా బిడ్డ పోయేస్తా. సరే సరే చిన్నమ్మ. రావాలి రావాలి ఏంది పెళ్ళి పోద్దా? ఏంది పెళ్లికి పోతావా? ఎంత అవుతుంది టైము? ఇప్పుడు పోతావా పెళ్లికి? ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా నీకు? ఎంత అవుతుంది టైము? సాయంత్రం 5 అవుతుంది. బగ్గ తాగినావు పన్నావు. మా చిన్నమ్మ పెళ్లికి పోయింది తిరిగి వచ్చింది కూడా. అయ్యో అయిపోయిందానే. అయితే రేపు మార్నింగ్ పోవాలి. ఏంది ఉన్న పెళ్లికే పోనీయలే గాని ఇంకా మారపల్లి పోని తావు. పెళ్లి పోదాం రెడీగా అని చెప్పి నువ్వు బగ్గ తాగొచ్చి కోడిగుడ్ల కూరండి తిన్నాక పోదాం అని నీ అవతోడు నా అవతోడు లేపించుకుంటా ఇక్కడ గోకులు పెడతాను. ఇక్కడ గోకులు అనుకుంటా నా టైం అంతా వేస్ట్ చేస్తి కదా. నన్ను పోకుండా పోకుండా చేస్తి కదా. ఆగే ఇది ఉన్నదనుకో నన్ను కొట్టి చంపుతుంది. అబ్బా తాగింది దెబ్బ దిగిందిరా. శంకరి ఎటో పోయేస్తారు? ఏం లేదే బాపు, మందు తాగి తాగి కౌసు తిని తిని కడుపులో పసకలైన అట్నే టెస్టులు చేసి స్కానింగ్ చేసిండు. 6 నెలల దాకా మందు ముట్టద్దు అన్నాడు, నీసు ముట్టద్దు అన్నాడు. ఒకవేళ ముడితే డేంజరే అన్నాడే. నేను పాడగాను తాగి తినకున్నా అయిపోవు, పానం ఇంటికి తెచ్చుకున్నా. వారి అప్పటి సంది తినద్దు తాగద్దు అంటే ఊకుండా పోతివి. తిని తిని పానం ఇని తెచ్చుకుంటివి. ఇక నన్న పత్యం కాపాడు. అబ్బో ఇంకా నాకు మానం లేక తింటానే. అమ్మో 6 నెలలు కాదు ఇక సంవత్సరం రాక ముట్ట. అమ్మో ఇక డాక్టర్ చెప్పినట్టు పత్యమే కాపాడితేనే. అంతగానం తాగుడద్దు అంత కౌసు తినడద్దు అంటే నా మాట విన్నావా? ఇప్పుడు చూడు పసకలో కడుపులా పానం మీద తెచ్చుకుంటేవి. అబ్బా కానీ సంపకే ఇక తిన్నా అని చెప్పిన కదా, సచ్చిన పాము చంపుతావేందే. ఏమన్నా దీపా? రవలి ఓ రవలి ఇట్రా. ఏమైంది? కొద్దిగా ఉడుకుడుకు పువ్వు వేసుకురావానే, గావర్ అవుతుంది. తోటకూర అవుతాంది. వేసుకురా. సరే కొన్ని మంచి అగో ఈ మనిషి ఇంకా నిద్ర లేవలే కదా. ఓ మనిషి లే తిందు గాని లే. చాయ్ తాగానే అట్టనే కన్ను అంటుకున్నదే. బువ్వ కూర అయిందా? అయింది. ఏం కూర అండినవే?
గోర్చికుడుకాయ అండినా. నీ అబ్బా ఈ 5 నెలల నుంచి కూరగాయలు తిని తిని నాలుగంతా సప్పబడ్డదే. 1/2 కిలో చికెన్ తెచ్చాను రాదే. ఓ నల్ల మొక్క కూడా ఏం మాట్లాడుతాను? 5 నెలలు పత్తం కాపాడు, ఈ ఒక్క నెల ఆగరాదు. అబ్బా ఒక కోడిగుడ్డు అన్న తెచ్చండి, పానం అంత ఎల్లుకపోతాంది. అద్దే మాయే కాదు. ఇప్పుడు తినా, కొద్దిగా అయినాక తింటే పో, కొంచెం పండుకుంటా. సరే పండుకో మరి. అబ్బో 5 నెలలు ఓపిక పెట్టిన, మందులేంది కౌసులేంది నాకు ముద్ద దిగదిగా. నా పానం మేనా మంచిదే, తాగుతా ఇలా తింటా. అమ్మో, ఇది నాకు పెట్టేటట్టు లేదు. నాకు కౌసులేంది మందులేంది నాకు తినబుద్ధి అవుతలేదు, ముద్ద దిగుతలేదు. నా పానం మేనా మంచిదే, తినైనా దత్త కానీ ఇక నేను నీసు బంద్ చేయా, మందు బంద్ చేయా. లచ్చే జల్ది వేసుకురా, పొలం కడుకోవాలి, కరెంటు పోతుంది. అయ్యో తేనె వాడితేనే మంచిగా అన్నావే. మంచిగా అండినా. ఆగు, అల్లుడు వస్తుండు, కూర్చో అల్లుడు. ఏం కూర మావా? నాటుకోడి కూర. నాటుకోరా? తినరు తినరు. అవునే లచ్చే, అల్లుడు వచ్చిండు, అన్నం కూర వేసుకురా. రాకరాక వచ్చిండు. ఏ నాకు అద్దు మావా. ఏ తినరాదు అల్లుడు, రాకరాక వత్తివి. ఛీ, నీ ఇంటికి వస్తే చాలు ఈ తిండి పెట్టి పెట్టి చంపుతావు. ఏ తిను, వేసుకరే. ఇంకా మంచిగా అత్త. మంచిగా ఉన్నా అల్లుడు, మంచిగా ఉన్నావా? తిను. తిను అల్లుడు, తిను. అబ్బా మావా, ఆ, అత్త నాటుకోడి కమ్మగా నిందే. సూపర్ అనింది. ఇంకా ముక్కలు వేయమంటావా అల్లుడు? చాలు మామా. వేసుకోరాదు అద్దా, తిను. నాటుకోడి బొక్క మంచిగా ఉంటుంది మామా. ఆ, ఇది మసాలా గసాలు వేసి మంచిగా ఉంటుందిరా. సూపర్ ఉన్నది. మనిషి ఇప్పుడన్నా విందుదా గావరైతే గోరీలు వేసుకోవాలా? మనిషి అండి ఎటు వేయండు? మళ్ళా తినుడు తాడు గిట్ల ఎత్తాడు అయింది. ఎటు వేయండి మనిషి? లక్ష్మి పొలం కడుపుతున్నాను. చిన్నమ్మ ఏమైంది బిడ్డ? మా శంకర్ గిట్ల ఇట్ట వచ్చిండా? అయ్యో బిడ్డ, ఇప్పుడే వచ్చిండు. మేము అన్నం తినాక నాటుకోడి ఇష్టమని అల్లునికి పెట్టినాం, అన్నం తినిపోయిండు. ఏంది నాటుకోడి కూర తిన్నాడా? అగో అల్లునికి నాటుకోడి ఇష్టమే కదా బిడ్డ, నువ్వేంది గట్ల భయపడుతున్నావు? అయ్యో చిన్నమ్మ, ఆయనకు కడుపులో పసుకలైనాయి. డాక్టర్ 6 నెలలు పత్తం కాపాడాలి అన్నాడు. మందు తాగద్దు, కౌసు తినద్దు అన్నాడు. ఒక 5 నెలలు గడిచినాయి, ఇంకొక నెలనే ఉంది. మీరేమో తెలియక కౌసు పెడతారు. ఇప్పుడు ఎట్లనో ఏమో. అయ్యో మాకు తెలియక పెట్టేసినాం బిడ్డ. ఈ కంచెలన్నా తినకని బుద్ధి చెప్తాం బా బిడ్డ. సరే సరేపా. తలుపులేరాలే, మంచి పరుపుది, మంచి పరుపుది. బిడ్డ ఎట్లా పన్నాడు చూడు, తిన్నాడు మంచిగా పన్నాడు. ఓ మనిషి లే, నువ్వు కౌసు కూర ఎందుకు తిన్నావు చెప్పు? నీ కడుపులో పసుకలైనా తెలుసు కదా నీకు? పానం ఆగలేదే, తిన్నా. 5 నెలలు కౌసు తినకుండా ఓపిక పట్టినావు. ఆయనతో 1 నెల ఉంటే అయిపోవు కదా. నీకేమన్నా అయితేనే కేవలం దిక్కు చెప్పు. ఒక్క నెల ఊపికే పడితే అయిపోవు కదా బిడ్డ అన్నట్టు. రవలి నువ్వు ఏడువకే. సరే నువ్వు చెప్పినట్టు నెల కాదు, జీవితాంతం మందు ముట్ట కౌసు ముట్ట నీవి నొట్టే. ఇంకేం, మనం మంచిగుందాం. అల్లుడు మంచి నిర్ణయం తీసుకున్నావు, మాకు చాలా సంతోషం. సరేనా? ఇక నువ్వు బాధపడకు, జీవితాంతం మందు దాగా కౌసు ముట్ట. సరేనా? ఇక నువ్వు మారితే అంతకన్నా సంతోషం ఏముంది అల్లుడు. సరే అత్త. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి రోజు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.
నీ అవ్వ ఈ నల్లముఖం శరణ్ గాడు అప్పుడు అత్తనన్నాడు 2 గంటలు అవుతుంది ఇంకా అత్తలేడు నీ ఇంటికి పోకుంటే ఇక్కడ కూర్చున్నా ఆడ వచ్చేమని ఇస్తే ఇంటికి పట్టుకపోదామని నేను చూస్తా అంటే నల్లముఖం పోటీ ఇంకా అత్తలేడు కదా పైసలు లేని ఇంటికి పోతే అది నా ఈ బల కొడుతుంది తిండే పెట్టది నాకు గావరైతుంది ఇప్పుడు ఎట్లా ఇలా ఎట్లయినా చేసి పైసలు ఉంటావాలి శరణ్ గాడు ఇయ్యలేదు అనుకో కంటాల సత్తిగాని దగ్గరికి పోతా ఆడు నా మాటలు వాడతాడు అన్ని బొంకిచ్చి బోర్లు ఇచ్చి అన్ని బొంకిచ్చి బోర్లు ఇచ్చి పైసలు ఇంటికి కొట్టబోతా ఆడు నా మాట కాదన్నాడు కంటాల సత్తిగాడు చిట్టి గుమ్మ పదవే 2 రెక్కలు కట్టుకున్నా చిరుగాలై కొండల్లో నా చేరి కడలి అంచుల్లో జలకాలాడే లల్లలా లల్లే లల్లే లల్లలా లల్లలా లల్లే లల్లే లల్లలా ఈ కప్పముతి బావ చెట్టు కింద కూర్చున్నాడు నన్ను పిలిచిందంటే ఏదోటి పెడతాడు ఏ బావా నన్ను ఇంతకెందుకు రమ్మన్నవే నిన్ను చూడబుద్దయిందిరా రాత్రి 3 కలలు వచ్చినావు నా పతట్లా పడకావు నిన్నెందుకు రమ్మంటారా నేను కొద్దిగా పని ఉన్నదిరా ఏం పనే బావా ఏం పని లేదురా మరి కాదన్నద్దు నేను చెప్తే అదేందో చెప్పు ఏం లేదురా బామ్మారిది 500 ఇచ్చినామనుకో 500 ఇచ్చినామనుకో రేపే ఇస్తారా అవ్వతోడు రేపే ఇస్తా 500 నాకు కాడ ఉన్నాక ఈ షార్ట్ ఇడితే జిన్ను పంట వేసుకొని కరీంనగర్ సినిమా కోపోదు నా బావా అబ్బా గట్ల అన్నకురా బామ్మారిది నువ్వు అడుగుతా మీ బాబు ఖచ్చితంగా ఇస్తారా మీ అక్క పైసలు పట్టుకరా అంది ఇంటికి రాకన్నదిరా ఎట్లయినా చేసిరా రేపు ఇస్తారా నన్ను నమ్మురా బావా నాతో 500 కావు కానీ నీ యొక్క ఉపాయం చెప్తా నేను చెప్పినట్టు అయ్యే నీ ముఖంలో మన్ను షెట్టు పెరిగినావు కాదురా నిన్నేమన్నా 5,000 అడిగినా 50,000 అడిగినా 500 కాదురా అది కూడా రేపు ఇస్తానన్నా బాగా గాయంతో సాయం చేయవారా నీ ముఖంలో చెప్పు ఆ ఉపాయం ఏందో చెప్పు కాలవాడు చెప్తా బావా ఇటు పట్టు సరేరా బామ్మారి పోయిగా సరే బావా ఈ కప్పమ్మతోడు ఎటు వేయండు పొద్దుగల షాయదాగి వేయండు ఇక తినేయాలకి వచ్చి నన్ను ఒర్రిస్తాడు ఇక పనున్నట్టే వేయండు మళ్ళా రావాలి రావాలి ఓ రావాలి ఏంటి నీ అవ్వ నేనేమన్నానే రావాలి అంటే కైక్కర మీద పడతాను ఏంటో చెప్పి కాలవాడు అబ్బా గంత గట్టి ఊర్రకే చెవులకెళ్ళి జీవులు వెళ్తాంది ఆ ముచ్చట నువ్వే చెప్పాలి అయితే కానీ వగలబడుకుంటూ వచ్చినావు ఏంటి సంగతి అది రావాలి రావాలి అది 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 ఏంటో చెప్పు మరి చెప్తే ఏమనద్దు ఏమనంటే చెప్తా ఓ ఎత్తు అన్నోడా అది ఏంటో చెప్పు లేకపోతే ఆ ఎత్తు పళ్ళు వీక్తా చెప్తానా ఏ బుదకిస్తాను అది అది రావాలి నీ కప్ప ముతి తాడదెంప ఏ రోగ పుట్టింది నీకు రావాలి రావాలని ఇట్లా అంటాను నిన్ను మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు 5,000 అతికినా నీ అవ్వ నన్ను ఎందుకు పెట్టావు నిన్ను నేనేమన్నా చెప్పు నేనేమన్నా పిలిచానా 500 ఇయ్యన్నా అది 500 ఏనా మరి ఆ ముక్క నోట్లో చెప్పచ్చు కదా అందుకే 500 నాకు అనకపోతే 6 నుంచానే అవని అట్టి కొట్టు గట్టిగా దెబ్బతింటివి అయితే కానీ తేపు 500 ఏంది 500 కావాలనా నువ్వు మామూలు పని చేసుకొస్తానా నీకు 500 ఇవ్వాలనా అందుకేనా బల్లి గుట్లు వేసుకొని రావాలి రావాలి అని కూడా కుదిరకిస్తాను అబ్బ రావాలి ఈ ఒక్కసారి 500 ఇయ్యే నిన్ను ఎప్పుడు అడగనే దండం పెడతా
లేవనకే నువ్వేం పని చెప్పినా చేస్తా నువ్వేం పని చెప్పినా చేస్తేనే ఇయ్యే ఏ ఆగా. మరి నేను ఏ పని చెప్తా నువ్వు ఆ పని చేయాలి మరే. చేస్తా ఏ పని చేయాలో చెప్పే ఏ పని చెప్పినా చేస్తా ఏ పని చెప్పినా చేస్తా అయితే చెరుకు కాడికి పోదాంపా. చెరువు కాడికే చేపలు ఇట్లా పట్టానా ఏంది ఈ కౌసు కొట్టడా ఎప్పుడు కౌసు ఆలోచనే నల్ల రాక 3 రోజులు అవుతాని ఉతికే బట్టలన్నీ అట్టనే ఉన్నాయి. చెరుకు కాడికి పోయి ఆ బట్టలన్నీ విండుకద్దాంపా. ఏంది చెరువు కాడికి వచ్చి బట్టలు విండన్నా మరి ఎవరు విండిదా గని బట్టలు? చల్ నీ బట్టలు విండా ఎవరన్నా చూస్తే చదిపోతుంది నీకు పైసలు కావాలనా అద్దా? అయినా నువ్వేనా మంది బట్టలు విండుతానా? మన బట్టలు మనమే కదా విండుకునేది. మనతో నీకెందుకు పా విండుకద్దాం. అబ్బా రవ్వలి నువ్వు తెలివి కల్లా ఆడదానివేనే 500 కోసం నన్ను బట్టలు ఉతికిస్తాను అనే అయినా మంది బట్టలు ఉతుకుతాను నేను మన బట్టలు మనం ఉతుకుంటాను మందితో మనకేందే ఏమన్నది సన్నాస దరిద్రుడా మా వింటుతా గాని ఏం కూర అండినవే ఆకలైతాంది నీకు ఇష్టమని టమాటా కోడిగుడ్లు అండినా తిని చెరుకు కాడికి పోదాంపా. ఏంది టమాటా కొడుకుంటే ఎండవా ఏంది టమాటా కొడుకుంటే ఎండవా చెప్పు వేసుకురా పోయే తిని చెరువు కాడికి పోదాం. సరే వేసుకొస్తుండు నీ చేతులు కాడ కట్టుకుంటా కట్టుకో. నా మొగనికి టమాటా కోడిగుడ్డు అంటే పానం. ఈ తిండి పెట్టి బట్టలన్నీ ఉతికిత్తా. కౌసు అంటే కోసుకుంటాడు. దాని ఆకలైతాంది నువ్వు తిన్నావా బాగా లేవు కదా బట్టలు అయితే ఏదో కొన్ని ఉన్నాయి. 3 రోజుల బట్టలు ఎన్ని ఉంటాయి? నేను 2 రోజులు తానమే చేయబోతి నీయే ఉంటాయి చీరలు ఎక్కువ నాకు తెలుసు. మంచుకున్నదా బంగారం వంటలలో నీకు తిరుగుతుందా అరే తిను జబ తిను పోదాం. ఉక్క పడతావని ఏంది ఉక్క పడతావని ఏంది అప్పటికేం కూర ఆడతావు ఏం కూర అనమంటావు? నువ్వే చెప్పు ఏదైనా కూరగాయలు వండుతా తీగ. కూరగాయలు అంటావా కలుసు అంటావా ఊకే కౌసేనా పొద్దు మాకు? అబ్బా అంటే ఒక్క రోజు సరే సర్లే సరే వండుతుంది. చికెన్ గిట్లా అన్నానా? చికెన్ అంటూ చాపలంటూ అవ్వో దీనికేం తక్కువ లేదు. అద్దు అంటే కూరగాయలకి ఇట్లా కావాలంటాడేమో అనుకున్నా. ఆ. చేపలు కావాలట. నీ అవ్వ నీ లంగా జాకెట్ అవన్నీ తడుస్తలేదు అరే గాంటి వేసి పెట్టావు నాకు ఛీ, గట్టి గొర్రకు మన తింటే మానం పోతుంది. ఎందుకు నీ అవ్వ అవి వేసుకున్నట్టే కాదే మంది తింటే మానం ఎందుకు పోతుంది సరే నువ్వైతే తిను పోదాం. రావే టమాటా కొడుకుంటూ పెట్టి బట్టలు ఉతికిస్తాను కానీ రావే ఎంతమంది చూస్తారో ఏమో నీ అబ్బాయి అయ్యో సిగ్గు. అయినా నువ్వు ఇంటి 4 బట్టలకు నీకు ఆకలితే నప్పాలు తెచ్చుకున్నా. అయ్యో సంక్రాంతి పండుగనే బట్టలు విండుకుంటే అప్పాలు తింటే గమ్మత్ అనిపిస్తుంది బట్టలు విండుకుంటే అప్పాలు తింటే అంటే గమ్మత్ అనిపిస్తుంది సరిపోయారు సరేపా. ఓ శంకరు పెళ్ళాన్ని తీసుకొని ఎడిగిపోతున్నావు. ఏమి లేదత్త నల్ల రాక 4 రోజులు అవుతుంది చెరువులో బట్టలు దాడిద్దామని పోతాను బట్టలు విండటోని అప్పాలు ఎందుకు కొంట పోతున్నావు శంకర్? ఏమి లేదత్త బట్టలు జాడిచ్చిందనుకో ఆకలి అవుతుంది కదా అందుకే అప్పాలు కొంట పోతానా అప్పాలు తినుకుంటా బట్టలు జాడిస్తా అప్పాలు తినుకుంటా బట్టలు జాడిస్తా. బట్టలు విండితేనే అప్పాలు తింటాను. ఒడ్లు చెక్కితే బియ్యం బత్తే తింటావు.
ఏందత్త కట్టన పడుతుంది నా కడుపుకి అంత పెద్దగా ఉన్నదా ఏదో ఆకలి అవుతుంది అనుకుంటావేనా నీతోటి మాట్లాడు నాతోటి కాదు అత్తతోటి మాట్లాడుకుంటే పొద్దుకుతుంది మనం పోయాపావే పోతాం పోకపోతే ఇది ఉంటావా చెన్నాలు రావని ఇంగడు ఉన్నట్టే ఉన్నావు పో అది బట్టల ముళ్ళు ఎత్తుకొని భలే ఉన్నావు పో అగో ఏమైంది ఏ నీ అవ్వ ఆగే ఆకలి అవుతుంది నువ్వు నీ నల్ల ముఖం తాడదేంప ఇంకా బట్టల వెంటలేదు నీకు అప్పుడే ఆకలి అవుతుందా ఈ నడుచుడికే నీ అవ్వ నత్తని ఆకలి అవుతుంది అనే లేకపోతే కాదా తిన్నాకనే పోదాం తిండిలోనే ఏం లేదు నడు తిండి కూర్చుంటే ఇప్పుడు గంట సేపు కూర్చుంటావు దా. అది ఆగే దా, నడు. ఆగే అంటే నడు అంటే నువ్వు నీ అవ్వ నల్ల మొగ పొడి వచ్చి తెలియదు వస్తాడంటే అది కాదా ఎవడరా నువ్వు ఫేస్బుక్ ప్యాక్ చేసుకునే వాళ్ళ ఉన్నావు నడువు తొందరగా ఒక అప్పమ్మతుడా గట్ల తింటానవేంది రోడ్డు మీద నడువు ఇజ్జత్ ఇస్తాను ఆగో అత్తా నిన్ను లే లే, నీ తినిపోతాడదే ఆగో లే అంటే నా ఇజ్జత్ ఇస్తావా ఏంది లే అని ఎవరు నువ్వు చూస్తే ఇజ్జత్ పోతుంది నడు ఆగరాదే నడువు 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 రాత్రి వచ్చినాక విన్ననానే ఏం పెడతానో రోడ్డు మీద ఏ ఆగవే ఏయ్! ఏ ఆగ! రావడే బొమ్మనే చేపలనే చూస్తావు ఇవి పట్టు అవ్వని హీరో వింది ఎవరు నాతోని రావాలి మంచిగా విండే మంచిగా వెండుతాను ఎటు పోతాను వాళ్ళు తినడానికా అదే ఇంకా అవి జారీ చేస్తానా నల్ల ముఖపొడి ఎటు పోయిండు అన్ని బట్టలు నాతోటే ఉతికిచ్చిండు నల్ల ముఖపొడా నువ్వు ఈనవన్నావా ఓ మనిషి లే లే అంటే ఏంది పిండినావా మొత్తం బట్టలన్నీ నాతోటి వెండిచ్చి మంచిగా నిద్రపోదాం అనుకుంటానా అబ్బా బాగా తిన్నగానే టమాటా కోడిగుడ్డుతోటి రాంగ అప్పాలు కూడా తింటిని మంచిగా నిద్ర వచ్చిందే అందుకేమన్నా ఆయన్ని దాడి అగో మళ్ళా అంటాడు ఓ మనిషి లే నీకు 500 కావాలా అద్దా కావన్నే మరి లేచి పిండుదా నడు ఇగో కానీ ఉతుకో తొందరగా బోరింగ్ కాడి పోయి 4 బిందెలు కొట్టుకొని దాడించుకోక నాతోటి విన్నిస్తానమైంది మంచిగా వెండు మంచిగా విడదానా ఇటు పట్టు అన్ని మరత పెట్టి విడదాం ఇటు పట్టు రవలి నిద్ర వస్తుంది నిద్రలో ఏం లేదు నీకు 500 కావాలా
చేయి తొందరగా పని చేయి. ఇది పట్టుకో. అబ్బా రవడి, ఈ నీళ్ళని చూస్తుంటే నాకు మంచి పాట బుద్ధి అవుతుంది. ఏం పాటనో పాడతా చూడు. గల్ల వాడతాడు చూసినావా అల్లురాజుడు సారు గంగోత్రి సినిమాల. అమ్మా గంగమ్మ కిష్టమ్మకు చెప్పమ్మ కష్టము రావద్దని, గోదారికి ఏటికి చెలయేటికి కురిచే జలపాతాడికి నా గుండెల చప్పుళ్ళకే కుళ్ళు నేను మంచిగా పాట పాడతానని. అబ్బో నువ్వు పాట పాడతాను ఉన్న చేపలు ఉన్నాయో సచ్చినాయో. మాసాలు కనుపా ఊరితో అయ్యాలి నాకు 500. మా ఇద్దరు అనుకో. నాకు చెప్పని ఇస్తుందా? ఆరేసి నీకు ఇస్తా. ఆగో అబ్బా పిండుడే ఎక్కువ అంటే ఆరే నానే. ఆరేమో మరే. ఆరేసి ఇస్తుందా? అబ్బా రాబని తేపు 500 చెప్పిన పోతానే పన్నది. ఏంది 500 కావాలా? టమాటా కోడిగుడ్డు తోటి పొత్తాలా తిన్నావు, అచ్చుకుంటా అప్పాలు తిన్నావు, బట్టలు ఉతుకుతావేమో అనుకుంటే ఆడనే అన్నావు. ఇంకా నువ్వేం పని చేసినావు? నాకు ఇంకోసారి 500 అడిగితే షేర్లు ఇవ్వకుండా చెప్తానా? అబ్బా రాబని నీ సీర దాడి ఎదగానే అంగిని కూడా నీ ఎండుకుంటే నువ్వేం పిండేవే? అబ్బా దండం పెడితే తీపోవే. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సరే తరలే. అబ్బా నువ్వు నాకు 500 ఇయ్యాలి కదా, బయట 5000 అప్పు చేస్తావు. సత్యమావా ఓ సత్యమావా. అట్టిగా నడిచిన మావా పని ఉంటే కూర్చో మాట్లాడుతున్నా. ఏం సంగతి పని మీద వచ్చినావు? అది ఏం లేదు మామ, నా బాధ నేను ఎవరో చెప్పాలా మామ. నీ బిడ్డ నాకు పొద్దున్న 500 ఇస్తుందని ఉన్న ఇంట్లో బట్టలన్నీ చెరువు కాడ విండిచ్చింది. ఇంటికి వచ్చినాక 500 లేవు ఏం లేవు అని అన్నది. నాకు ఒక 500 అర్జెంట్ పడ్డాయి మామ. మళ్ళీ నీకు రేపు పొద్దున్నే ఇస్తా, ఇయ్యవానే. ఏంది రవలి అడిగితే 500 ఇవ్వలేదా నీకు? ఏందిరా నీతో బట్టలు ఉతికిపించిందా? అన్ని ఏదులు మాట్లాడుతున్నాను. నిన్నంపుతారా నేను? అయ్యో నా ఇమానంగానే మామ, నువ్వు నమ్మేన మామ కాబట్టి నీకు నిజంగా చెప్తానా, బట్టల కాడ నుంచి విండిచ్చిందే. కాకపోతే మా ఇంటికి వచ్చి దాన్ని అడుగు. నువ్వు ఈ మామ నీకు రేపు ఇస్తా. అరే శంకరి, నీకు 500 కాదు 50,000 అంటే ఇస్తా. కానీ రవలి మీద అబండాలు మోపి అచ్చిన మాటలు మాట్లాడకరా. నువ్వు ఎన్ని కావాలో నీకు ఇప్పుడైతే? నేను ఏది చెప్పినా నువ్వు నమ్మ మామ. సరే నాకు ఇప్పుడైతే 500. దీనికైతే 2-3 సార్లు ఇచ్చిన మంచిగా తెచ్చి ఇచ్చిండు. ఇప్పుడైతే 500 అయితే ఇచ్చి చూస్తాం. ఎన్నిరా? 500 చాలు మామ. 10,000 ఉండేరా, ఇప్పుడే కైకిల్లోకి ఇచ్చిన. మర్చిపోకు. సరే మామ పోయేస్తా. తెచ్చి మరే. సరేనే రేపే ఇస్తా. సరే పోరా. పైసలు రానే నువ్వు ఇస్తేనే నాకు ఊళ్ళో పదర్లే అనుకున్నావా? రావలే ఓ రావలే, నీటిలోని చేపచ్చి నెల వినబడ్డట్టు మంది కల కొట్టుకున్నది. డార్లింగే వచ్చిన డార్లింగే వచ్చిన ఫీలింగే. నువ్వు పైసలు పోతే నాకు ఇయ్యరానే? నాకు బయట పదాలే అనుకుంటున్నావానే? గిట్ల పోయి గట్ల 10 లక్షలు వెళ్తా 500 నన్ను బట్టలు ఉతికిస్తావా?
రేపు చెప్తావు ఈ సంగతి. అరే పండుకొని ఇట్లనే. ఓ మనిషి ఒకసారి బయటికి రా. అత్తనే అత్తనే బయటికి రా. ఆ నెత్తిన టోపే నీవేందంత ఇవి రాత్రి దిగలేదా? నువ్వు పైసలు ఇస్తే నేను తాగినానే ఈ వాటి ఇచ్చినవా? బట్టలు విడిపించుకుంటే అట్టి చేతులు వెళ్ళబడుతుంది. తాగు తాగు రోజు తాగుతా. నువ్వు పైసలు లేకుంటే నాకు బయట ఇచ్చేటోళ్ళు లేకుంటారా వారే? నా తలపాగ వినట్టు రోజు తాగత్తా. నీకు పైసలు ఇచ్చిన వాళ్ళు ఎవరు? నేనెందుకు చెప్తా నీకు? అలా పోయి ఈ ఎప్పుడమ్మ కూడా అని చెప్తావా? ఈ ఎప్పుడమ్మ కూడా అని చెప్తావా? నీకు పైసలు లేకుంటే నువ్వు పనికి పోతావు అనుకున్నా, కానీ నువ్వు ఇట్లా మంది దగ్గర పైసలు అడగచ్చి తాగుతానా? అట్లాంటి నన్నే నీ వేసుకున్నావు. అవ్వో ఈ బంగారు బొమ్మని అడగంగానే ఇచ్చినట్టు నీతులు చెప్తావు నాకు. నువ్వు అడగంగా నాకు ఇచ్చినవానే నీ మొఖానికి వెళ్ళవన్నా? నాకు అవన్నీ తెలియని నువ్వు పనికి పోవాలనుకో. ఈ రోజు నుంచి నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండే చెప్తానా? ఉండకే ఎటన్నావో. నేను అడిగినప్పుడు నాకు 500 ఇవ్వనే. తగ్గటంలో ఎవడికోడు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. నీ అవ్వని నువ్వు ఉండకపో, నాకు సంబంధం లేదు. మళ్ళీ ఎటు పోతాన్నావు? ఎటో పోతా, నీకెందుకు? అనవసరంగా చేసుకుంటే తాగబోతోని. ఛీ! నిన్నేమన్నావు? నేను ఉపాయం చెప్తాను చెవులో చెప్తీవి. అది నాకు వర్కౌట్ కాలే, వేస్ట్ అయింది. అయితే కానీ ఇప్పుడు ఏమన్నా జేబులో పైసలు ఉన్నాయారా? ఏం లేవే బావా. రూపాయి లేకుంటే ఎట్లా తిరుగుతావురా? ఒక క్వార్టర్ మంది అన్నలే. ఒక్క రూపాయి చూడలేదే. సరే ఓ పని చేయి, నేను చెప్తా. నేను చెప్పినట్టు చేస్తావారా? ఏంటిదే బావా? మా మేనమామ దగ్గర తీసుకుపోయి శరణ్ గారికి 1000 రూపాయలు అవసరం ఉన్నాయట మామ, 4-5 రోజులలో ఇస్తాడట అంట. నీ పేరు చెప్పి నేను తీసుకుంటా. ఈ పని అన్న చేయి కదా. ఓ బావో, నువ్వు నా పేరు చెప్పి మీ మామ దగ్గర పైసలు తీసుకుంటా అంటున్నావు. నువ్వు కట్టకపోయినావు అనుకో, మీ మామ మా ఇంటికి వచ్చి మా దగ్గర వెళ్తే నేను ఆగు వాళ్ళ కొడతాడే. ఓరి బామ్మారిది, నేను మీ బావను కారా? నీకు ఆ మాట తెప్పిస్తానా? నేను 2-3 రోజులు అన్నా కానీ రేపే ఇస్తారా? నీకెందుకు? నేను కట్టనారా? మీ బాబు తెలివనియ్యా. బావా మరి కట్టాలి. ఏ మా కడతా పాపే, కట్టనా? సరే బా. బావా మరి కట్టాలి. సరే శంకర్ ఎటుపోతున్నావురా? ఎట్లేదు మావా, నీకోసం వస్తాను. నా కోసమా? ఎందుకు? ఏం లేదు మావా, ఈ శరీరానికి 1000 రూపాయలు కావన్నట, 4-5 రోజులలో ఇస్తాడట. దీనికా? వీడైతే నాకు తెలియదు కానీ వాడు చెప్పొద్దు, నువ్వు ఇస్తావారా? ఏ నేనుంటా మా మధ్యలో ఇజీ. అయ్యి మాట పోకుండా కట్టు. 5 రోజులలో ఇస్తాడట మామ. 5 రోజులలో ఇస్తారా? అరే నీ మాట మీద ఇస్తున్నా. సరే మామ తీసుకోరా. నీ చేతికి ఇస్తారా పట్టరా? ఇంకా సరే, 5-6 రోజులు అయినాక మామకి. సరే బావా. మరి ఇవ్వాలి ఇస్తాడు మామ. ఇది వరకు నువ్వు తీసుకున్నావు. ఇస్తానా? లెక్క రాసి పెట్టినా కానీ. ఇవి సుతా నీ పేరు మీదనే. సరే సరే మామ. సరేరా. సరే సరే మంచిది. ఓ బావో మరి తీసుకున్నావు, మీ మావని చూస్తే మా ఇంటికి వచ్చి ఉన్నాడు. ఏ నీ మాట పోనీయరా, 2 రోజులకి ఇస్తా, సరేనా? సరే సరే బావా పా. ఏందే చిన్న వైపు కూర్చున్నావు? ఇయ్యాల నన్న పనికి పోతావా? పోవా. పనికి నేనెందుకు పోతానే? అయినా పనికి పోయే కర్మ నాకేం వచ్చిందే? అయితే కానీ ఏ కూర అయినావు? ఇన్ని రోజులు అంటే నేను కూరలు అండి పెట్టినా, ఇప్పుడు నేను అండయ్య పచ్చడి ఉన్నది వేసుకొని తినిపో. తొక్కేసుకొని తినే కర్మ నాకేం వచ్చిందే? ఇగో 1000 రూపాయలు ఇస్తానా, మంచి పొట్టేలు కూర తెచ్చాడు. నల్ల ముక్క కూడా ఈ పైసలు ఎక్కడి? నీకు ఎవరు ఇస్తారు? అసలు అండుతావు అండవా? అండ నేను. నీ అవ్వ నువ్వు అండపోతేందే? మంచి 2-3 బీర్లు తాగి బిర్యానీ తినత్తా. అండవా? అండను. మళ్ళా నేను తాగొచ్చాక నాతో నిలబెట్టా అనుకో, దవడలు విసుకుతా. ఎవరు ఇస్తారు ఈ నల్ల ముక్క పోనికి పైసలు? గిట్ల తయారైంది. ఏంది బిడ్డ ఆకిట్లా చిన్న పోయి కూర్చున్నావు? ఏం లేదు చిన్నమ్మా,
నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు చెప్పు బిడ్డ. ఏం చెప్పమంటావు చిన్నమ్మ, ఈ నల్లమొక్క పొడు పనికి పోతలేడు, రోజు తాగత్తాను ఇంట్లో వంటాను. ఈ నల్లమొక్క పనికి పైసలు ఎట్లా వస్తేనే అర్థమైతలేదు. దానికి రంది పెట్టుకోవాలి నా బిడ్డ, మంచి మాట చెప్పి మార్చుకోవాలి కానీ. ఆ మనిషి చెప్తే మారేటోడు కాదమ్మా. సరే తీసిందమ్మా, చాయ్ తాగుదా, ఎట్లా జరిగేది అట్లనే జరుగుతుంది. ఏమరా శంకరి, ఇగిత్తా మా బిత్తా రేపిత్తా అని 500 నుంచి 30,000 దాకా చేసినావు. ఇంకెప్పుడు ఇస్తావురా? ఏదో మేనల్లుడు అని అడుగుతలేను. ఇస్తావా అయ్యవా లేకపోతే బిడ్డకి చెప్పమంటావా? మామ నీ బిడ్డకి చెప్పకే, నీ బిడ్డకి చెప్పినావనుకో మాకు లొల్లులు అయితే నీ పైసలు నీకు 4-5 రోజులలో అప్ప చెప్తానే, అమ్మతోటి ఇస్తా. ఏమిచ్చేటట్టున్నావురా? మేనల్లుడు అని అడగకపోతే అట్లనే ఉంటున్నావు, ఇత్తలు లేవు. ఇస్తా మామ, అమ్మతోటి ఇస్తా. సరే సరే చూస్తా పో. వీడిచ్చేటట్లు లేడు, బిడ్డకు పోయి చెప్తేనే ఆ పైసలు రాలుతాయి. పోయి చెప్తా చెప్తారా బిడ్డకు, లేకపోతే వీడు ఇచ్చేటట్లు లేడు. అమ్మా రావాలి. ఏంది చిన్న బాబు గిట్లా వచ్చినావు? ఏం లేదు బిడ్డ, ఒక ముచ్చట చెప్తా, ఏమనుకోకు. అయినా నాది కూడా తప్పే. అగో తప్పైందని అంటాను, ఏమైంది చిన్న బాబు? ఏం లేదు బిడ్డ, 500 నుంచి 30,000 అప్పు చేసిండు. ఇగిత్తా అగిత్తా అని ఇంతవరకు ఇవ్వలేదు. నీకు చెప్తే నన్ను ఇస్తాడు కావచ్చు అనుకొని ఇక్కడికి వచ్చినమ్మా. అయ్యో ఇంత పని చేసినావు చిన్న బాబు, ఆ పైసలు నేను ఇయ్యానంటే నేను ఇయ్యనా? తాగి ఇంట్లో అంటానే నేను ఇత్తలేను, ఇప్పుడు నువ్వు ఇచ్చినావు. అయ్యో బిడ్డ, ఆపద సంపదకు అని ఇచ్చినా గానీ ఇట్లా తాగి తిరుగుతాడని నాకేం తెలుసమ్మా. సరే చిన్న బాబు, ఆ 30,000 నేను తెచ్చిస్తా గానీ ఇక ఇప్పటి నుంచి ఆ మనిషికి పైసలు ఇయ్యకే. ఈ కాంచెలన్నా పని పొమ్మని బుద్ధి చెప్పు నీ మొగానికి. సరే చిన్న బాబు, పోతున్నా. అయ్యయ్యో అయ్యయ్యో చలికాలం చంపేస్తుందయ్యో అయ్యయ్యో అయ్యయ్యో చలికాలం చంపేస్తుందయ్యో. రావలే ఓ నా ముద్ర పిల్ల, బయటికి రావే. ఏంటి మళ్ళా తాగొచ్చినావా? తాగుతా తింటా మళ్ళా తాగుతా తింటా, నీకు అవసరమా? నీ అవ్వా వచ్చినా అప్పులు వేసుకుంటా తాగొచ్చినా నువ్వు కొడతావు. రేపటి నుంచి పని కోలేదనుకో, కోసి ఎర్రకారం అద్దుతా. ఏమనుకుంటాను? అబ్బా కొడుకు, ఇది ఎర్రకారం అద్దిన అద్దుతుంది. అబ్బా మంట, రేపటి నుంచి మా ఊత పనికి. అమ్మ కొడుకు ఇది తెగింది, పోకపోతే రేపటి సంది నన్ను బతుకునేది. అమ్మ తాగింది దెబ్బకు దిగింది. పోయి 90 వేసేస్తున్నా. ఏమన్నది సన్నాస దరిద్రుడా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో రోజు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి, అట్లనే పక్కన బెల్లు కూడా కొట్టుర్రి. బాయ్. అవ్వ రవల్ని ప్రేమించబట్టి 3 సంవత్సరాలు అవుతుంది. దాని దగ్గరికి పోతే నన్ను ఇజ్జత్ లేని తిట్టు తిడుతుంది. అదో నాకు ఇష్టమే. ఇవాళ తాడో పేడో తెలవాలి, నన్ను చేసుకుంటావా చేసుకోవని అడుగుతా. నాకు డౌట్ వస్తుంది, దానికి కూడా నేనంటే ఇష్టమే కానీ ఇష్టం లేనట్టు నటిస్తుంది. ఇవాళ తెలుస్తుంది అటో ఇటో. ఇక నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోతే నేను చచ్చిపోతా అని చెప్తా. ఏడున్నదో అబ్బా కొడుకో, చింత చెట్టు కింద స్కిప్పింగ్ ఆడుతుంది. పోయి అడుగుతా. అతి సుందరుడా నా మనసును దోచాడు, అక్క ఎవడైతగాడు.
అక్క ఎవడే అత్తగాడు రవలి ఆ అతన్ని నేనే రవలి ఆ అతన్ని నేనే. ఒక అప్పమూతోడా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వంటే నాకు ఇష్టం లేదని? 3 సంవత్సరాల నుంచి ఎమ్మడి పడుతున్నావు, అయినా కూడా కొద్దిగానే సిగ్గుమానం అనిపిస్తలేదా? నేను ఏడిపోతే ఆడకొచ్చి కావాలి కాస్తాను. ఇగో రవలి, నువ్వు ఎన్నన్నది ఇట్టు నన్ను కొట్టనన్న కొట్టు కానీ నువ్వంటే నాకు ప్రాణం, నాకు ఇజ్జతమానం ఉన్నాక నీ ఎంబడి నేనెందుకు పడుతున్నా రవలి? నువ్వంటే పానం, నువ్వంటే పానం. అరే కప్పమూతోడా, నువ్వు అట్లనే చూసినా అనుకో నీ గుడ్లు వీకి గద్దలకెత్తా ఏమనుకుంటానో. నువ్వు గజ్జలకే వేసుకో, కాకులకే వేసుకో, కొంగలకే వేసుకో, నువ్వైతే నన్ను వేసుకో, నువ్వైతే నన్ను వేసుకో. సందువాన్లోడా, ఇక నీకు మానం రాదు, అద్దంటే అల్లనే అద్దెక తింటా అంటాను. ఇగో రవలి, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు నన్ను చేసుకుంటావు వేసుకోవా చెప్పు. ఇన్ని రోజులు నువ్వు తిట్టినా పడ్డా, ఎందుకు పడ్డా? ప్రేమ ఉండ పట్టుకన్నా కదా, ఇది ఆఖరిసారి, నన్ను చేసుకుంటావా చేసుకోవా? సందువాన్లోడా, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా, నేను వచ్చినాడా పోతేనే ఎన్నడుకున్నా నేనే నీకు దిక్కుపో. ఈ కప్పమూతడు నిజంగానే వేయండా? నేను ఎన్ని తిట్టినా వాడతాడు పాపం. ఆ కప్పమూతడు అంటే నాకు కూడా ఇష్టమే, కానీ చెప్తే ఆగనే ఆగాడు, ఏమనుకుంటాడో ఏమో. అమ్మ నా రవలి, నేనంటే నీకు ఇష్టమే ఇష్టమే ఇష్టమే, నాకు అర్థమైంది. నా ముంగట నువ్వు ఎంత నటించినవే, నువ్వు నన్ను ప్రేమిస్తానవని నాకు తెలుసు, నాకు తెలుసు. ఒక అప్పమూతోడా, నువ్వు ఈయనే కూర్చున్నావా? నువ్వు అయినావు అనుకున్నా, అయినా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నీ ముఖం కూడా నేను చూడా, నువ్వు ఈ నుంచి నువ్వు చూడు చూడకపో అబ్బ కొడుక, దీనికి నేనంటే ఇష్టమని నాకు అర్థమైంది. నీ చూస్తూ నేనుంటా, మాట్లాడు ఆడకపో మాట్లాడుతూ నేనుంటా, నువ్వు కొట్టినా నువ్వు తిట్టినా నా నోటి పేరు నీ పేరు వచ్చిందని సంబరపడతా. అవ్వో, నువ్వు పాట పాడతా అంటే నీ కొండ నాలుక బయట పడతాని, ముందు ఆ చెట్టు దిగు. ఇగో రావాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటేనే ఈ చెట్టు వెనుకెళ్ళి దిగుతా, లేకపోతే ఇదే చెట్టు వెనుకెళ్ళి దునికి సత్తా, దునికి సత్తా. సరే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా గానీ మరి నేను చెప్పినట్టు నువ్వు వినాలే. నీ మాట ఇంటా, నీ మాట ఇంటనే అవ్వతోడు, నీ మాట ఇంటా. నా మాట నువ్వే వినకు, నా మాట నువ్వే వినకు. ఒరే నువ్వు నాకు నచ్చావురా, ఒరే ఐ లవ్ యూ రా. I love you too, I love you too. ఇగో ఈ తాడెత్తన్నా, మెల్లగా దిగు. గట్టిగా పట్టుకో. పట్టుకున్నదా, మెల్లగా దిగు. మరి నేనంటే ఇష్టమే కానీ రవలి, 3 సంవత్సరాల నుంచి నన్ను ఎందుకు సతాయించినవే? చెప్తే నువ్వు ఆగవు కదా, అందుకే సతాయించిన. దొంగ, నా మీద నీకు మనసున్నది కానీ నువ్వు చెప్తే ఏడాగను అని రంగ చెప్పరే, నా నోటే నాకు చెప్పించినావు కదా. అవును, నేనంటే ఇష్టమే కానీ ఇష్టమే. మనకు పెళ్ళైనాక కొడుకు బిడ్డను కన్నాం. సరే, చాలా ఇద్దరు చాలా, ఇద్దరు చాలుతి, ముగ్గురు అద్దా. ఓ మనిషి, ఏం చేస్తాను ఇట్లా? అబ్బబ్బబ్బబ్బా, ఏంలే ఇంత నరిగా ఉంచావు, ఏంటి చెప్పు. నెత్తి దూద పెడతాని చూడు, నెత్తికోసేపు. ఏంది పెళ్లి చేసుకున్నది నెత్తి చూసేదందుకేనా? అందుకేనా పెళ్లి కాక ముందుకు నేను చెప్పిన అన్ని చేయాలన్నావు? పెళ్లి బాగా పడ్డాయానే, పెళ్లి బాగా పడ్డాయానే? పడ్డాయి. గోకుడు బాగా పెడతాందా? అవును. అవ్వ చేసుకున్నాను తప్పుతుందా? మా దుత్తాగు తొందరరా, ఇంకా కూర్చో. మానం పోతుంది, కూర్చో. చూడు ఫస్ట్ కుక్కిడు, ఇడ కుక్కు. బాగానే ఉన్నది మెల్ల కుక్కు. ఇక్కడ కుక్కు. పెళ్లి ఉక్కు అంటే పానం ఆయి వంటలేదే. ఓ, నువ్వు ఉక్కుతంటే రక్తం వేసేటట్టున్నది. నేను ఎవరికన్నా చూసిందా? ఎప్పుడన్నా చూసిందా? ఎంత ఖరాబ్ చేస్తాను కానీ చూడనైతే చూస్తలేడు. అగో చెవుతుంట పొంటి వాడుతుందా ముద్దు? ఎంత ముద్దు! ఇవన్నీ ఎక్కడియే?
పడ్డాయి. నాకు ఇట్లా నీకు వచ్చినాయా? నీ నెత్తిలే వస్తాయి మరి. నాకెక్కడే పెయిన్లు? బిడ్డ అల్లుడు ఏం చేస్తారో ఏమో. ఇడుదులుంటే కూడా మాగిస్తా నాగే ఎవతన్నా మొగంతో పెయిన్లు చూసుకునేది ఉన్నదా నేను నువ్వు తప్ప? అత్తమ్మ అంత మంచిదేనా? మంచిదే అల్లుడు. అంత మంచిదేనా అమ్మా? మంచిదేనమ్మా. సరేనే అత్త మంచిది కదా, నేను బయటికి పోయేవన్నా తీసుకొస్తా. సరే చెప్పండి రాపు. అల్లుడు మంచిగా చూసుకుంటాడు బిడ్డ. మంచినే చూసుకుంటానమ్మా. నేనంటే పానం ఇస్తాడు. అసలే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా. ఎట్లయితే ఏంది బిడ్డ, చేసుకున్నందుకు మంచిగా ఉంటే అయిపోయా. ఇంటికాడ పనులన్నీ అయిపోయినాయి అమ్మ? అన్నీ అయిపోయినాయి బిడ్డ. నిన్ననే నాట్లు వేసినాం. నాట్లు కూడా వేసేసిరా? వేసేసిన పని తీరింది. పని తీరినాకనే వచ్చినాం. అవునే సత్తన్న, మా శంకర్ బావ రవలక్కం చేసుకున్నాడటగానే. అబ్బో వానికేం తక్కువరా, మనకేమన్నా లేనట్ట మాటలలో పడగొడతాడు. బాగా తెలివి ఉన్నది వానికి. కానీ సత్తన్న రవలక్కనైతే అదృష్టవంతురాలే, శంకర్ భవన్ చేసుకున్నది కదా. ఆయనే పూలు పెట్టి చూసుకుంటాడే. పూలలో పెట్టి మా చూసుకుంటాడు కానీ వాడు మన సోపతి పడతారా? సోపతి ఎందుకు అంటాడే సత్తన్న? సోపతి పడతాడు. పెళ్లికి పెళ్ళే, సోపతికి సోపతే. ఏమో లేనిపోని ఉచ్చంతరాలు మాట్లాడతావేందే? ఉచ్చంతరాలు కాదురా రవిగా, పెళ్ళైనాక ఎవ్వరైనా మారుతారు. నాకు గదే డౌట్ కొడుతుంది. నీకు డౌట్ వస్తుంది గానే. సరే శంకర్ భవన్ పోయి అడిగేద్దాంపా. సరే సరే ఆగో, మనం పోవడం ఎందుకురా, వాడే వస్తాడు. ఇక పోవడం అవసరం లేదు. అబ్బా కొడుక, వీళ్ళు ఈయనే ఉన్నారు కదా, నన్ను చూసిరనుకో సాగు కొట్టి చెవులు మూస్తారు. ఇప్పుడు మాట్లాడపోయింది అనుకో, ఓ లవ్ మ్యారేజ్ చేసుకున్నావు ఆగని ఆగుతలేవురు అంటారు. ఏటన్నా చేసి ఇళ్ళను 2 ముచ్చట్లు పెట్టి తప్పించుకొని పోతా. శంకరే ఇట్లారా, అంత మంచిగా మామా? అంత మంచిగా కూర్చో. అంత మంచిది కానీ శంకర్ బావా, మొత్తానికైతే మా అక్కను లవ్ మ్యారేజ్ చేసుకున్నావు. అప్పటి నుంచి మనది ముఖంలో కళ చూడు. అయితే కానీ గిడ కూర్చున్నారేంద్రా? ఏం చేస్తావు, నీ దగ్గరికి వస్తా అనుకున్నావు, నువ్వే రాబడుతుంది. ఏం లేదు బావా, సత్తా నప్పంచెల్లి పర్సన్ అవుతాడు. ఎందుకంటే అరే శంకర్ గారు పెళ్లి చేసుకున్నాడు కదా, పెళ్లి అయినాక ఆవిడ పెళ్ళని చుట్టూ తిరుగుతాడు రా, మన సోపతి పట్టాడు రా అంటే, ఏ శంకర్ బావ మన సోపతి ఎందుకు పట్టాడు, పోయి అడుగుదాంపా అని చెప్పి అన్నాడే. అంతలో పోయి నువ్వు వస్తావు. అరే పెళ్లి కాక ముందుకు తాగినాం, తిన్నాం, తిరిగినాం, తందనాలాడినాం. పెళ్లి చేసుకున్నాం కారా, ఇక బరువు బాధ్యతలు తెలిస్తే కదా. అప్పలేక ఇప్పుడు ఎందుకు తిరుగుతాం రా? అసలు ఏం చేయకురిగా. మీరు కూడా కష్టపడి మంచిగా పని చేసుకొని రూపాయి వెనకేసుకోరి. అర్థమైందా? ఊక సాయంత్రం కాగానే అడ్డాల కాడికి పోవుడు, తాగుడు, తినుడు, పత్తాలటగా వాడకురి. ఇన్నావురా రవిగా అని మాట. మారతాడు అని నేనంటే మారడంటివి. ఇప్పుడు చూసినావు, వాడే మనకు నీతులు చెప్తాడు. ఓ బావా, నువ్వు పెళ్లి కాకముందు మాతో వాగుల్లో తాగినావు, వంకల్లో తాగినావు, చెట్టల్లో తాగినావు, గుట్టలు తాగినావు బావో. ఓ బావా, నువ్వు రవలక్కని చేసుకున్నాక గిట్లా మారుతావు అనుకోలేదే బావో. ఓ బావా, బామ్మారిది, ఓ బామ్మారిది, పెళ్లి కాక ముందుకు నేను వాగుల్లో తాగినా, వంపుల్లో తాగినా, గుట్లలో తాగినా, గుండ్లల్లో తాగినా, చెట్లలో తాగినరా. పెళ్ళైనాక నేను మొత్తానికే మారినరా బామ్మారిది. ఓ బామ్మారిది, ఏమో కంపలు మునిగిపోయినట్టు బావో. ఓ బావా, బావా, ఓ బావా నెడతానవేంద్రా? తాగుడు బంద్ చేస్తే ఆరోగ్యానికి మంచిదే కాదురా. 2 రోజులు తాగపోతే ఏమన్నా చచ్చిపోతావా? మారతాడని నేను చెప్పలేదారా, వీడి నీతులు చెప్తాడు. వానికి ఏమైనా అవసరం పడదా మన దగ్గర రాపోతాడా? అవ్వా, మీతో నాకేం అవసరం పడుతుందిరా? నాతోటే మీకు అవసరం పడుతుంది. నాకు మధ్య మధ్యలో వచ్చి తాగుదామని నాకు లేనిపోయిన ఆశ పుట్టియకురి. నాకెందుకంటే కొత్తగా పెళ్ళైంది. రవిగా నువ్వు ఆ కంతలో సోపది పడ్డామనుకో అట్టిగా చెడిపోతావు. ఎవరినన్నా పిల్లని చూసి పెళ్లి చేసుకోనా లెక్క. అర్థమైందా? అట్లా బలాదూరు అంత వేస్ట్ తిరుగుడు ఎందుకురా? మంచిగా బతకాలే. ఎప్పుడో పెళ్లి కాక ముందుకు అన్ని చేసినాం. అట్లా రోజు చేస్తే మంచిగా ఉంటుందారా? ఊళ్ళో చూసి నవ్వుతారు. అర్థమైందా? ఇక నీతులు చెప్పినా కానీ బాధాలు కానీ
నీ పెళ్ళం పిలుతుంది కావచ్చు పో. పోతే మీ దగ్గర ఉంటున్నారా రవిగా ఆ సోపతి పట్టినావు అనుకో సత్యనాశనం అవుతావు. నా మాటిను మంచిగా పెళ్లి చేసుకొని బతుకు. ఏ పోరా పోపా. పోకపోతే నేను ఉంటున్నారా? పో. అరే వాడు ఎంత మారిండో చూసినావా? పోదాం పారా. నా పెళ్ళైన కాడ నుంచి మా అత్తంది పోతుంది కానీ ఆమెకి ఏమి ఇయ్యలే. ఆమెకు పల్లీలు అంటే మస్తు ఇష్టం. ఈ పల్లీలు కొట్టబొమ్మట వేయించుకొని బుక్కుతుంది. రవలి ఓ రవలి నలమొక కూడా మా అమ్మ వచ్చింది ఏమైనా ఎత్తా అనుకుంటే అటే పోయినా. అయ్యో అత్తమ్మకు పల్లీలు ఇష్టమని పట్టుకొని వస్తానే మధ్యలో పోతాంటే మా దోస్తుగాలు కలిసిరు లేట్ అయింది. చెప్పు అనుకో అత్తమ్మ తింటది. ఇంకేం వండాలి? మా అమ్మ తిన్నది సగం అరిగింది. పొద్దు పోతుంది నేను పోతా అంటాంది. ఇగో అత్త ఇంటికి పోయినాక పల్లీలు వేసుకొని బుక్కు ఇంకో చికెన్ దగ్గరకు అంటుకొని తిను. ఇంటికి పోయి అంటుకోపో. అయ్యో నాకెందుకు అల్లుడు, మీరు తినుండి, నాకు పొద్దు పోతుంది, పోయేస్తా. అవ్వో ఆయనకు రూపాయి పోతే పానం పోతుంది. ఎట్టెట్లా తెచ్చిండో ఏ కోడి విత్తిందో నువ్వైతే తీసుకోయా అమ్మా. సరే బిడ్డ నేను పోయేస్తా. సరే అత్త పైలం పోగానే కోడి కూర అంటుకో పల్లీలు వేసుకో. మా అమ్మ చేరుకున్నదో ఫోన్ ఎత్తి వెళ్తుంది. హలో హలో అమ్మ చేరుకున్నావా? చేరుకున్నా బిడ్డ, ఇప్పుడే చేరుకున్నా. ఇగో ఈ మనిషి మాట్లాడతాడట అమ్మా. అదే అత్తమ్మ చెప్పు అల్లుడు. పల్లీలు ఉడకబెట్టుకుంటావా వేయించుకుంటావా? ఆగు అల్లుడు, ఇప్పుడే చేత కాకుండా కూర్చున్నా. చికెన్ పచ్చడి పెట్టుకుంటావా పులుసు పెట్టుకుంటావా? ఇదే మాడుగుడు అల్లుడు, నాకు చేతనైతే లేదంటే ఏదో ఒకటి చేసుకుంటది. సరే మరి ఇప్పుడే జరిగిందట కానీ వేయించుకొని బుక్తుంది. కోడి కూర కూడా అంటుకుంటది. అండుకోలే ఇచ్చినప్పుడు అయ్యో నేనేమన్నా అండుకున్నా లేదని అడిగినా దానికి కోపానికి రావద్ది. మరి తెలియదా? మా అత్త పల్లీలు ఉడకబెట్టుకున్నదా వేయించుకున్నదా చికెన్ పచ్చడి పెట్టుకున్నదా పులుసు పెట్టుకున్నదా మళ్ళీ ఫోన్ చేస్తా. అబ్బో నా పెళ్ళ ముంగట చేస్తే నువ్వు కాంకి ఇచ్చినవని నన్ను పొట్టు తిడుతుంది. సాటికే చేస్తా. అల్లుడు ఫోన్ చేస్తాను. హలో హలో అత్త చెప్పల్లుడు. పల్లీలు వేయించుకున్నావా ఉడకబెట్టుకున్నావా చికెన్ పచ్చడి పెట్టుకున్నావా పులుసు పెట్టుకున్నావా చెప్పత్తా. నేను పల్లీలు ఎంచుకుంటే ఏంది, చికెన్ తొక్కు పెట్టుకుంటే ఏంది అల్లుడు? నీకు ఇట్లా ఎందుకు వరిస్తున్నావు? నాకు పని ఉన్నాయి, పెట్టే అల్లుడు. అయ్యో కోపానికి అత్తంది ఏంది? మా అత్త ఏం చేసుకున్నారు అడుగుతా. అల్లుడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు కదా. హలో అల్లుడు. హలో అత్త పల్లీలు ఉడకబెట్టినవా వేయించినవా చికెన్ పచ్చడి పెట్టుకున్నావా పులుసు పెట్టుకున్నావా? నేను వేయించుకోను, పచ్చడి పెట్టుకోను, నీది నీకు పంపిస్తున్నా, తీసుకో అల్లుడు. మా అత్త కోపం వచ్చినట్టున్నది. అయ్యయ్యా అమ్మా రాలే ఏంది చిన్న బాబు గిట్ల వచ్చినావు? ఏమలేదు బిడ్డ, ఈ కర్మారా పరణంగా వచ్చిన అమ్మాకి ఇచ్చింది ఇచ్చిపోతారని వచ్చిన. సరే మా మమ్మీని మేము పంపించిన మళ్ళీ మా ఆయన నాకే పంపించింది. ఏమైందో ఫోన్ చేసి అడుగుతా.
బిడ్డ ఫోన్ చేస్తాను. హలో బిడ్డ. హలో అమ్మా, మళ్ళా మాయమాకి పంపినవేంది? మీరు ఇచ్చుడేమో కానీ మీ ఆయన 300 సార్లు ఫోన్ చేసిండు బిడ్డ, అందుకనే మీది మీకు ఇచ్చేసిన బిడ్డ. టార్చర్ భరించలేకపోయినా నేను. సరే అమ్మా, ఉంటా ఇక. ఈ నల్లమొక్క పోటు రాని ఈ సంగతి చెప్తా. ఊకే ఫోన్ చేస్తే పాప మా అమ్మ మళ్ళా పంపించేసింది. రవలి ఓ రవలి, ఓ నల్లమొక్క పోడా, మా అవ్వకు పల్లీలు చికెన్ ఇచ్చి 300-400 సార్లు తిన్నాలే అని ఫోన్ చేస్తా. నిన్ను నిన్ను ఆ దెబ్బకి ఇంటికి పంపించింది మళ్ళా. అయ్యో పల్లెలు నువ్వు చికెన్ ఇంటికి పంపించిందానే, ఎట్లా అనుకుంటావు ఎట్లా ఎంచుకుంటావు అత్త అని ఫోన్ చేసిన, అది కూడా తప్పేనా నేను అవని. ఇప్పుడు అది ఏం చేస్తావు? ఇక ఏం చేద్దాం, పల్లి తెచ్చు చికెన్ కోరి ఇద్దరం తిందాం. తింటావు అట్లా ఎందుకు ఇచ్చినావు? అయ్యో మా అత్తకు బాగానే ఉన్నది, ఏదో ముసలిది కదా ఎంచుకొని బుక్తా ఉడకబెట్టుకొని బుక్తా అని ఫోన్ చేస్తే నీ అవ్వ వాపసు పంపించింది. ఆమెకు ఎన్ని పెట్టినా పెట్టని పేరే చి, ఆమెకు ఎన్ని పెట్టినా పెట్టని పేరే చి. ఇంకో తప్ప ఏమి ఎంచుతావా? మా ఇస్తాను. రమణి ఏం చేస్తానవే? కళ్ళు కనబడతలేవా? బియ్యం జరుగుతానా? అయ్యో నేను అంటేనే కాసిరిచ్చుకుంటావేందే? ఏందో చెప్పు. ఏం లేదు గాని రవలి, నాకు నీసు తిన బుద్ధి అవుతాంది. ఏంది నీసు తిన బుద్ధి అవుతుందా? ఇంకోసారి నీసు అన్నావు అనుకో నా అసలు నుక్తా ఏమనుకుంటాను. మొన్నటి దాకా నీస తింటివి, మళ్ళీ ఎట్లా తిన బుద్ధి అవుతుంది నీకు? అబ్బా రవలి గట్లనకే, నాకెందుకో మేక కూర తిన బుద్ధి అవుతాంది. అది మాత్రం నీసు కాదా? నీ అవ్వ అది నీసే ఇది నీసే గాని నువ్వు మేక కూర అండుతావా అండవా? అండా. నువ్వు అండుతావా అండవా? నువ్వు నాలుగేసి నేను ఎత్తి కొట్టుకున్నా కూడా నేను అండా. ఇంకోసారి మేక కూర అన్నా అనుకో మా అందరేసి తొక్కుతా ఏమనుకుంటాను. 2 నెలల దాకా నీ సండలే లేదు. ఏమో అబ్బా అంటే అబ్బా దండం పెడితేనే నీ అవ్వ నువ్వు మేక కూర ఎట్లా అండవో నేను చూస్తేనే 2 నెలల దాకా అండన్నావు కదా, నిన్ను రేపే అండిస్తా చూడు, నీతోటి రేపే అండిస్తా చూడు. అగో శంకర్ బాబు ఏంది అట్లా బాధపడుకుంటూ వస్తాడు? ఏ రానిరా అవన్నీ ఏమన్నా కాకు రాని. ఏమో శంకర్ బాబా నేను ఇయ్యాల గుర్తుకొచ్చినావు, ఇటు దిక్కొచ్చినావు. అరే వాడిని ఏమన్నా ఏమో బాధలు ఉన్నట్టున్నాడు, వాడిని పిసలేపుతావురా? ఏ నీ అవ్వ నాకేం బాధరా, నాకేం లేదు. నా పిల్లాన్ని ఇంట్లో మేక కూర అంటవన్నా అది అస్సలే అంటనంటదిరా. తలకాయ భూమికేసి గుచ్చుకుండా అంటదట. 2 నెలల రాక మేక కూరే అంట అన్నది. ఎట్లా? అరే బామార్ది దాని చేత ఎట్లయినా నువ్వు మేక కూర అండియాలరా. నీకెందుకు బావా, మేము ఉన్నాగా, నువ్వు చెవి చూడటట్టు. సరేనారా? సరేరా నువ్వు బావా నువ్వు ఏం టెన్షన్ పడకు, నువ్వు చూసుకుంటాం. నేను కామును పోతాన్ని. నువ్వు మటనండి పైట దిగుట్ల పెట్టు, గంట సేపు వరకు అందుకు రాకు. ఎందుకా? నీ తాత మటన్ పెడతా అని మొక్కిండు, ఆయన పెట్టలేదు, పటాకైంది ఆయనే. అందుకనే నువ్వు రేపు అండి పెట్టు. నిజంగా అండుతావా? అండి మాత్రాలు వాడికి రావద్దు. సరేనా? దవడపో
ధరితే ఇటున్న దౌడు అటు తిరగాలి, దౌడ పండు ధరితే ఇటున్న దౌడు అటు తిరగాలి. నా నిద్ర వేస్ట్ చేయకు, గీ రోజులలో దయాలున్నాయనే. పండు పండంటే దయ్యం లేదు పండు. రాత్రి నా పిల్లానికి బొమ్మ తిరిగి అమ్మ కనబడ్డది, మస్తు భయపడ్డది. ఓ మనిషి మేక కూర తెచ్చుకోపో అండుతా. ఆగో మేక కూర అంటే మందలేసి తొక్కుతాను మళ్ళీ తెచ్చుకోపో అంటాను. నువ్వు ఇట్లా మేక కూర తెచ్చుకోపో అన్నావు అనుకో, నిన్ను కూడా మడికట్లలో వేసి తొక్కుతా. ఏమనుకుంటానవా? అట్లా కాదే, రాత్రి దయ్యాలు వచ్చి మటన్ కూర కావాలి అంటున్నాయి. మా తాత మొక్కున్నానట మటన్ కూర అండు అని ఒకటే ఎప్పుడు చెప్తానయి. అబ్బా కొడుక, నీకు దయాలు వచ్చి అండువంట అండుతావు కానీ నేను అండువంట అండవానే. ఇప్పుడు అర్థమైందా నీకు? 2 నెలల దాకా అండుడే లేదు. అబ్బ గట్లానకే, నువ్వు ఎప్పుడు అండంటే అప్పుడు అండుతా గాని ఇప్పుడైతే మటన్ తెపోయే. మరి అదే మాట విని ఉండాలి. ఉంటపో. సరే మరి. సరే రేపో. నా పిల్లని చేయబట్టి నా ఇంట్లో నేనే దొంగ లెక్క తినుడైతాంది దయాల పేరు చెప్పి. అబ్బా దయ్యాలు పులుసుతో సహా నాకినాయి కదా. ఇక మా తాత మొక్క నీరింది, దయ్యాలు కళ్ళకి రావిగా. అగో సత్తన్న, శంకర్ బాబు మంచిగా మేక దొరుకుతుంది తిని పండ్లలో ఏలు గెలుపుతా అంటే పోయి మనం కళ్ళు అడదాంపా. వచ్చిన వారే బామ్మారిది. అరే శంకర్గా, మేకకూర కొరకు ఎంత నాటకం ఆడినవరా? మేకకూర తిన్న తర్వాత కళ్ళు తాగిపిస్తాను కదరా. తల్లలకు పోదాంపా. అయ్యో నిజంగానే తినిపించిరు. ఇప్పుడు నేను కాదంటారా? ఇప్పుడే ఎంబడి తాగి అన్న, వారం రోజులు ఆగి తాగిస్తా. బావా నువ్వు గట్ల మాట్లాడకు బావా. నువ్వేమన్నావు? నేను మేక కూర తిన్నాక మీకు తెల్లారి తాగిపిస్తా అన్నావు. గట్ల మాట మరవకు. అరే ఒక వారం రోజులు ఆగుర్రా. వారం రోజులు ఆగేది ఉంటే ఆగురి, లేకపోతే లేదు. నేను పోతానా? అంతేనారా బావా? అరే రవిగా, మనం చేసిన పనులన్నీ మన భార్యకు చెప్పి మన ఈ పంత వాళ్ళ గుట్టి తంపారా. దారా అక్క, రవలి, అక్క, రవలి. ఏంటి బాపు? ఏంటి తమ్ముడు? అక్క, నిన్న నైట్ మేము ఒక తప్పు చేసినాం. ఏంటిదాని? రాత్రి అమ్మ నా కప్పమూతి మొగుడా, మేక కూర కోసం వీళ్ళతోటి ఇంత నాటకం ఆడిస్తావరా? నువ్వైతే ఇంటికి రాయిల నీ సంగతి చెప్తా. పొరిగా మీరు కూడా. ఏందే రావాలి? చేతులు గులగుల పెడతానే కట్ట అనుకొని గచ్చును గుద్దుతాను. గచ్చును గుద్దుడు కాదు, నిన్ను గుద్దుతా. మేక కూర కోసం వాళ్ళ దయ్యం లెక్క నటించమంటావు. అప్ప కొడుకో, నిజం మొత్తం నీకు తెలిసిందానే. నీకు దొరికితే నన్ను బతకనియవు. బాబో ఇంకో పైసోటి ఎత్తే కట్టిరుగా ఏమనుకుంటాను నాల మొక్క పోడ. అయ్యో అబ్బో అయ్యో, మేక కూర తిన్నా మలుచుకొని పడ్డా. అవ్వా అయ్యా,
కంతలోడా కర్రోడా కళ్ళు తాగిపోతే గిత్త పని చేస్తారా బాబు అయ్యా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. మా శంకరి గారు మేక కూర తిన్నాడు, మలుచుకొని పడ్డాడు.